Hey guys, welcome back to our channel. రౌడీ పిల్ల ఈరోజు వీడియో మా హౌస్ షిఫ్టింగ్ కొంచెం కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఒక పక్క హ్యాపీనెస్, ఇంకొక పక్క సాడ్నెస్. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు హ్యాపీ, కొత్త ఇంటికి వెళ్తున్నందుకు అది కూడా హ్యాపీయే. బట్ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు కూడా కొంచెం సాడ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 1 year అయింది ఎగ్జాక్ట్ చెప్పాలి. ఎగ్జాక్ట్ గా 1 year అయ్యింది. చాలా చాలా గుడ్ న్యూస్ లో, చాలా బ్యాడ్ న్యూస్ లో, కొన్ని నార్మల్ గా అందరు లైఫ్ లో ఉండేవి. సో అలా చాలా ఈ Mixed ఇంట్లో emotions. ఉన్నప్పుడే మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాము. దట్టు మా ఇద్దరికి ఫస్ట్ హౌస్ మా ఫస్ట్ ఇయర్ అంతా ఈ ఇంట్లోనే ఉన్నాము, ఫస్ట్ హౌస్ లో. సో చాలా మెమరీస్ ఉన్నాయి. యా, మీకెలా అనిపిస్తుంది? సేమ్ యాజ్ యూ సెడ్, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. సో ఫస్ట్ ఇల్లు ఇది యాక్చువల్ గా రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాం. సో మనం కూడా మన ఓన్ హౌస్ కి వెళ్ళిపోతున్నాం. సో షిఫ్టింగ్ అన్ని చెయ్యాలి ఇప్పుడు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ చెప్పాము, వస్తారు వాళ్ళు కూడా. సో లెట్స్ సీ హౌ డస్ ఇట్ గోస్. వాళ్ళు ఒక కొంచెంసేపట్లోనే వచ్చేస్తారు. మేము మళ్ళీ ఇంట్రో చెప్పడానికి తర్వాత అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు త్వరగా చెప్పేస్తున్నాం అనమాట. మోస్ట్లీ నిన్ననే మేము కొన్ని మేము ప్యాక్ చేసేసాము కాటన్ బాక్సెస్ లో. ఇంకా వాళ్ళు ఎలానో వస్తారు కదా, వాళ్ళు చేయాల్సిన పనే కదా అని చెప్పేసి ఇంకా మేము ఇంకా లైట్ తీసుకున్నాము. లెట్స్ సీ ఎలా అవుతుందో ప్యాకింగ్ అదంతా. ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం, కొత్త లైఫ్, కొత్త ఇంట్లో. సో ఎక్సైటెడ్, నర్వస్. నాట్ నర్వస్, ఐ వుడ్ సే దట్. అదే వెళ్ళిపోతాం కదా, అన్ని ఎలా ప్యాక్ చేస్తాము, అది చేస్తాం అని కొంచెం కైండ్ ఆఫ్ టెన్షన్, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అని. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అన్ని మన ఇంట్లో మన సాంబార్ని పెట్టేసింది అక్కడ. ఓకే ఓకే ఓకే, ఒకటి సర్దుతా ఉంటేనే మనకి అమ్మయ్య అనిపిస్తుంది. చాలా పెద్ద పని. లెట్స్ సీ ఎలా చేస్తాము, ఎలా ఉంటుందో కొత్త ఇంట్లో ఏంటి అని చెప్పేసి. సో చూపిస్తాను నేను కూడా ఎలా ప్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి. మాకు కూడా ఒక మెమరీలా ఉంటది అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. చిన్న వీడియోనా పెద్ద వీడియోనా నాకు తెలీదు, జస్ట్ మాకు కూడా మెమరీలా ఉంటది, గుర్తుగా ఉంటది అంతే. సో ఓకే, that's all for now. Yeah, that's all for now. Let's start, let's continue packing. Okay, bye for now. సో మేము ఉన్నది రెంటెడ్ హౌస్ అనమాట, 2 BHK. మార్తాలిలో ఉండేవాళ్ళం. సో ఇదే ఆ స్ట్రీట్ అనమాట. అఫ్ కోర్స్ మార్తాలి అంటే అందరికీ తెలిసిందే, ఫుల్ బిజీ ఏరియా. 24/7 ఎప్పుడు హడావుడి ఉంటూనే ఉంటుంది. అఫ్ కోర్స్ మిస్ అవుతాం మార్తాలిని, ఆ ఏరియాని, ఆ స్ట్రీట్ ని, అన్నిటినీ మిస్ అవుతాం. బట్ ఇంకొక సైడ్ చూస్తే మాత్రం చాలా హ్యాపీ. అంత ఎందుకు హ్యాపీ అని అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అది కూడా ఒకటి షేర్ చేస్తాను. సో మా వెహికల్ అయితే వచ్చేసింది, కొంచెం చిన్న వెహికల్ వచ్చింది. ఒక ట్రిప్ లో సరిపోలేదు అనమాట, 2 trips వేశారు. ఐ థింక్ వాళ్ళకు కూడా తెలియలేదు ఎన్ని ట్రిప్స్ పడతాయో, ఎన్ని ఉన్నాయో లైక్ ఇంట్లో సామాన్లు అని చెప్పేసి. చూసుకున్నారు ఒకసారి వచ్చి, బట్ ఏమో ఒక ట్రిప్ లో అయితే సరిపోలేదు, 2 trips వేశారు. అండ్ యా, ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఒక 1-2 days ముందు నుంచి మేము కూడా కొన్ని ప్యాక్ చేసుకున్నాం అనమాట. అంటే చాలా తక్కువ ప్యాక్ చేసుకున్నాము, ఎలానో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి. సో అంటే లైక్ ఇంపార్టెంట్ ఐటమ్స్, ఫ్రైజైల్ ఐటమ్స్ మేము చేసుకున్నాము ట్రాలీస్ లో, కాటన్ బాక్సెస్ లో మేము కొన్ని. అండ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళైతే మాత్రం చాలా చాలా మంచిగా చేశారు, చాలా ఓపిక్గా చేశారు. యాక్చువల్లీ నేను కూడా కొంతమందిని చూసాను, అండ్ కొంతమంది దగ్గర నార్మల్ గా విన్నప్పుడు కొంచెం హార్ష్ గా చేస్తారు. వాళ్ళకి తక్కువ టైంలో త్వరగా పని అయిపోవాలి అని చెప్పేసి బాక్సెస్ లో ఫాస్ట్ గా విసిరేయడం, పడేయడం ఇవన్నీ చేస్తారు. సో దానివల్ల మనకి ఏదైనా ఇంపార్టెంట్వి, కొంచెం ఫ్రైజైల్వి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ నీట్ గా ఉండదు. సో ఇలా ఉంటాయి కదా. బట్ వీళ్ళు మాత్రం చాలా ఓపిక్గా, చాలా స్లోగా, మంచిగా చేశారనమాట. ఏం చెప్తే అది అలా చేసేవారు, ఎలా చెప్తే అలా విన్నారు. సో నాకైతే అది మంచిగా నచ్చింది. అండ్ కొంచెం టైం కూడా తీసుకున్నారు, ఏదో హడావడిగా చేసేయకుండా కొంచెం స్లోగా నీట్గా చేసుకున్నారు.
సో రెంటెడ్ హౌసే కదా అని చెప్పేసి మేము ఏదైతే మ్యాండేటరీయో అదే అప్పుడు కొనుక్కున్నాము. టీవీ, సోఫా ఇవేం కొనుక్కోలే అనమాట. జస్ట్ అక్కడ కొంచెం వార్డ్రోబ్స్ తక్కువ అని చెప్పేసి ఒక బీరువా కొనుక్కున్నాము. అండ్ వాషింగ్ మెషిన్ అవన్నీ ఉన్నాయి. ఇవే కొంచెం పెద్ద పెద్ద ఐటెమ్స్ అనమాట. ఫ్రిడ్జ్ ఇవే ఉన్నాయి. సో వాటిని కూడా చాలా చాలా నీట్‌గా ప్యాక్ చేశారు. దానికి ఒక క్లాత్ అంతా పెట్టి దాన్ని మంచిగా టేప్‌తో లైక్ మొత్తం సెక్యూర్డ్‌గా ప్యాక్ చేశారు. అండ్ బెడ్స్ కూడా మళ్ళా వేరే వాళ్ళని వెతుక్కోకుండా వీళ్ళే మొత్తం అక్కడ రిమూవ్ చేసేసి మొత్తం మళ్ళా కొత్త ఇంట్లో మళ్ళా ఫిట్ చేసేసారనమాట నీట్‌గా. ప్యాక్ చేస్తున్నప్పుడు మొత్తం ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ కర్టెన్ బాక్సెస్, లగేజ్ ఇవే ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ ప్యాకింగ్, మూవింగ్ అనంటే మరి ఉంటాయి. సో మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఆ టైంలో. అండ్ చాలా నర్వస్ కూడా ఫీల్ అయ్యాం మేమైతే. మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా మ్యాట్రెస్‌లో ఇవన్నీ కిందకి తీసుకెళ్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్ అయింది. మాది సెకండ్ ఫ్లోర్ అనమాట. రెంటెడ్ హౌస్‌లో. సో ఇప్పుడు అపార్ట్మెంట్‌లో టాప్ ఫ్లోర్ అనమాట. ఫిఫ్త్ ఫ్లోర్. సో పాత ఇంట్లో నుంచి కిందకి తీసుకొచ్చినప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే అది ఆ స్టెప్స్ కూడా చాలా కంప్రెస్డ్‌లా ఉంటాయి. చాలా చిన్న స్పేస్ అనమాట. సో పెద్ద పెద్ద ఐటెమ్స్ అవన్నీ తీసుకెళ్ళినప్పుడు పాపం చాలా చాలా ప్రాబ్లమ్ అయింది. ఇక్కడే అయిపోయింది అంతా. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి అన్నీ పెట్టుకోవాలి నేను. ఇంకా అవ్వలేదు ఇక్కడ. ఫ్యాన్ సౌండ్ వచ్చిందా? అప్పుడు మీకే చెప్తా. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు షిఫ్టింగ్ అనమాట. కిందకి తీసుకెళ్తున్నారు లగేజ్ అంతా. అమ్మ బాబు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అసలు. చాలా చాలా బాక్సెస్ ఉన్నాయి. ఒక చిన్న ట్రక్ తెచ్చారు, మినీ ట్రక్ లాంటిది. ఐ థింక్ ఒక ట్రిప్కి సరిపోదు, చాలా ఉన్నాయి. దట్టు మేము నిన్న కొన్ని ప్యాక్ చేసేసాము. సో కొంచెం ఈజీ అయింది. ఆల్మోస్ట్ 1.5 hours పట్టిందా? ఇప్పుడే 1.5 hours ప్యాక్ చేసిన దానికి దీనికి తేడా లేదైతే. కొంచెమైనా చేసేసాం కదా, ఏదో ఒకటి అదన్నా చేసాం కదా. ఒక 3 trolleys సర్దాము. సో ఇంకా నా డెస్క్టాప్ ఉండిపోయింది. మా ఆఫీస్ వాళ్ళు ఎంత చెప్పినా ల్యాప్టాప్ ఇవ్వలేదు, డెస్క్టాప్ ఇచ్చారు. సో చాలా వరకు అయిపోయాయి. చూడాలి అక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో చూడాలి. ఎందుకంటే అక్కడ మాకు లిఫ్ట్లో అలౌ చేయరనమాట. దట్ వీకెండ్ కాబట్టి ఫుల్ హడావుడి ఉంటుంది. సో చూడాలి, లెట్స్ అక్కడ అంత టైం పడుతుంది, అక్కడ ఎలా అవుద్దు అని చెప్పి చూడాలి. సో ఇప్పుడు స్విచ్ తీసుకెళ్తున్నారు. సో మేమున్న రెంటెడ్ హౌస్ కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం కాసేపు. సో ఫస్ట్ థింగ్ అక్కడ వెంటిలేషన్ అస్సలు ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ సిగ్నల్ ఉండదు, ఫోన్ సిగ్నల్ అస్సలు రాదు. ఎవరికన్నా కాల్ చేసుకోవాలి అంటే మేము బయటకు వచ్చి మాట్లాడాలి, ఆర్ ఎల్స్ నార్మల్ లైక్ వాట్సాప్ కాల్ మాట్లాడుకోవాలి అంతే తప్ప నార్మల్ కాల్స్కి అసలు సిగ్నల్ రాదు. అండ్ 2 floors ఎక్కాలి, లిఫ్ట్ ఉండదు. అంటే రోజుకి ఒక 2-3 times ఎక్కాలి అంటే అది కొంచెం పెద్ద టాస్కే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పార్కింగ్ లేదు. పార్కింగ్ లేకపోతే బైక్స్ అన్నీ బయటే ఉంటాయి. అక్కడ కొంచెం పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళినా ఇంకా డస్ట్ పడుతూనే ఉంటుంది. కొత్త బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మేము అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఎండలో వానలో తడుచుకుంటూ ఎంత బాధేసేదంటే అసలు అది చూసి. అంటే చాలా సార్లు ఓనర్స్ కూడా అంత నీట్‌గా ఉండేవారు కాదనమాట. బైక్ పైన ఏదేదో వేసేసేవారు. సో ఇలా చాలా సార్లు అయ్యాయి. అలా చూస్తూ చూస్తూ చాలా బాధేసేది. బైక్ పాడైపోయేది అనవసరంగా. అండ్ కిచెన్‌లో గూడా అసలు ఏం షెల్ఫ్స్ ఉండవనమాట. మొత్తం అన్నీ బయటే ఉంటాయి. అదేదో మ్యూజియంలో పెట్టినట్టు. సో ఎంత సర్దినా సర్దలేనట్టే ఉంటదనమాట. సో ఇలా చాలా చాలా ఉన్నాయి. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము కొత్తింటికొస్తున్నప్పుడు. అండ్ సక్సెస్‌ఫుల్లీ కొత్తింటికి మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసారు. మేము షిఫ్ట్ కార్ట్ అనే ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ని చూస్ చేసుకున్నాము. అండ్ మేనేజర్ నగేష్ గారు అని చెప్పి కూడా మాకు చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ ఉంది అని తెలియగానే ముందే చెప్పాల్సింది, ఇంకా మంచిగా ఏదైనా సెట్ చేసేవాళ్ళం అని చెప్పి ఇలా చాలా మంచిగా మాతో మాట్లాడారనమాట. అండ్ కార్టన్ బాక్సెస్ కూడా వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. బట్ మాకైతే ఒక 1-2 days లేట్ అయినా పర్లేదు అని చెప్పి మంచిగా హెల్ప్ చేశారు. డిస్క్రిప్షన్‌లో వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫైనలీ
కొత్త ఇంటికి వచ్చేసాము మొత్తం లగేజ్తో. వెరీ మచ్ ఎగ్జాస్టెడ్. అసలు మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా ఇప్పుడు అరౌండ్ 5 అయిపోయింది, ఇప్పటికీ ఇంకేం తినలేదు. అండ్ తప్పదు అప్పుడప్పుడు. సో లగేజ్తో ముందు ఇంటికి వచ్చేసాం కాబట్టి కొత్త ఇంటికి, వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు మొత్తం ఒక 1 వీక్ టైం పడుతుంది కొంచెం ఆరామ్సే సర్దుకుంటే. బట్ మా ఇద్దరికి కొంచెం ఓసిడి ఎక్కువ, ఇలా అంతా ఇలా గజిబిజిగా ఉంటే మాకు అస్సలు నచ్చదు. సో ఎలానో ఈరోజు సాటర్డే కాబట్టి ఫటాఫట్ సర్దేసుకుంటే అయిపోతుంది. మొత్తం సర్దేది ఎంతవరకు షూట్ చేయగలను ఏంటో నాకు కూడా తెలీదు, ఎందుకంటే టైం తక్కువ, పని ఎక్కువ. సో షూట్ చేస్తూ ఉంటే కష్టం కాబట్టి మొత్తం సర్దుకోవడం కష్టం. తర్వాత మళ్ళా ఫుల్లీ ఫర్నిష్డ్ హోమ్ టూర్ చేసినప్పుడు, లేదంటే అప్పుడు మళ్ళీ చూపిస్తాను, లేదంటే ఏదో ఒకటి చేద్దాం. బట్ యా, ప్రెసెంట్ అయితే ఇది పరిస్థితి. సో విల్ సీ ఎన్ని డేస్ పడుతుందా సర్దడానికి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి కొత్త ఇంట్లో దుమ్ము దులిపేద్దాం వీడియోలతో. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.